పెట్టినాయో పథకాలకు ఈ సంవత్సరం పెట్టినటువంటి బడ్జెట్లో ఆ బకాయిలు కూడా తీరవు అధ్యక్ష. ఆ పరిస్థితి ఈరోజు మరి ఉన్నదనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి ఆ లాస్ట్ ఇయర్ బకాయిలన్నీ కూడా ఈ సంవత్సరం బడ్జెట్లోంచే మనం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది బకాయిలు. అదేవిధంగా అధ్యక్ష, మరి ఈరోజు కొన్ని పథకాలు అధ్యక్ష పేరుకుపోయినటువంటి బకాయిలు చూస్తే అధ్యక్ష, మరి ఈ సంవత్సరం బడ్జెట్లో మంత్రి గారు ఆమోదింప చేసుకొని ఈరోజు చెక్ పవర్ తీసుకుంటున్నాడు. దాంట్లో కూడా ఉదాహరణకు విద్యుత్ సబ్సిడీ తీసుకున్నా ఈ సంవత్సరం పెట్టింది బకాయిలకు కూడా సరిపోదు. పరిశ్రమల రాయితీ బకాయిలకు కూడా సరిపోదు, ఈ సంవత్సరం పెట్టింది. ఫుడ్ సబ్సిడీ గత సంవత్సరం పేరుకుపోయినటువంటి బకాయిలకు కూడా ఈ సంవత్సరం బడ్జెట్ సరిపోదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, విద్యుత్ సబ్సిడీ కానీ బడ్జెట్ కేటాయింపులు చూస్తే అధ్యక్ష, ఈఆర్సీ అవార్డు ఇచ్చినంత కూడా ఈరోజు బడ్జెట్లో లేవు. ఈఆర్సీ అవార్డు ఇచ్చినంత కూడా బడ్జెట్లో పొందుపరచలేదు అధ్యక్ష. ఈసారి బడ్జెట్లో ఉదయ్ పథకంలో కూడా పవర్ సబ్సిడీకి నిధుల కేటాయింపులు సరిగ్గా లేవు అధ్యక్ష. ముఖ్యంగా మన ప్రభుత్వము ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అంటే ఓట్ల ఆకర్షణకు సంబంధించినటువంటి పథకాల మీదనే ఈ ప్రభుత్వం దృష్టిని పెడుతున్నది తప్ప, మరి సింహభాగము దానికోసమే ఖర్చు చేస్తున్నారు తప్ప, ఉదాహరణకు అధ్యక్ష ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్స్ లాస్ట్ 3 years నేను ఆర్థిక శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. లాస్ట్ 3 years ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ మైనార్టీ కార్పొరేషన్ కానీ నిధులు లేక బ్యాంకులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా మనం సబ్సిడీ ఇవ్వని కారణంగా మరి అనేకమైనటువంటి మీ కాన్స్టిట్యున్సీలలో కూడా తెలుస్తుంది, అనేక మంది మరి ఏ రకంగా ఇబ్బంది పడ్డారో 3 years నుంచి నేను ఈ సందర్భంగా మరి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. 4 years నుంచి ఈ కార్పొరేషన్స్కు చిన్న చూపు చూశారు. అదేవిధంగా అధ్యక్ష, ఇంకొక చిన్న విచిత్రం అంటే అధ్యక్ష, ఈ బడ్జెట్లో చేయబదులను ఆదాయంగా చూపి చేయబదులను బాకీ తీర్చడానికి చూపించి మరి ఆ రకంగా కూడా బడ్జెట్ పెంచుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు కేంద్ర నిధులు మన బడ్జెట్లో సుమారు 37% అధ్యక్ష. అంటే 49,209 కోట్ల అధ్యక్ష. ఆర్థిక శాఖ మంత్రి గారు పెట్టినటువంటి నివేదిక ప్రకారం యూపీ హయాంలో లాస్ట్ 10 years చూసినట్లయితే కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు మీరు బడ్జెట్లో ప్రొజెక్షన్ చేసినటువంటి వస్తామన్నటువంటి నిధులు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. పర్సెంటేజ్ వరకు చూసినా ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ 10 years యూపీ హయాంలో చూడండి, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో రాష్ట్రానికి నిధులు పెరిగినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మరి సభ దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా జిఎస్టీలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఇప్పుడిప్పుడే పరిష్కారం అవుతున్నాయి. తప్పకుండా అనేక వస్తువుల మీద అనేక విభాగాల మీద వేస్తున్నటువంటి జిఎస్టీని కూడా నాకంటే ఎక్కువ ఆర్థిక శాఖ మంత్రి గారు తెలుసు, తగ్గిస్తున్నారు అధ్యక్ష. తప్పకుండా జిఎస్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి లాభం జరుగుతుందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు కాగ్ రిపోర్ట్, ఎందుకంటే లాస్ట్ కాగ్ రిపోర్ట్ 2017లో 16 మార్చితో వచ్చినటువంటి రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష. అందులో మరి అనేకమైనటువంటి ఉదాహరణకు అధ్యక్ష టాయిలెట్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఏవైతున్నాయి అధ్యక్ష, అవి కూడా ఖర్చు కాకుండా ఉన్నాయి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు నిధులు ఆ రకంగా చాలా ఓ దిక్కు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదంటున్నాము, ఇచ్చినటువంటి మౌలిక వసతుల కల్పనకు సంబంధించినటువంటి నిధులు కూడా ఈ ప్రభుత్వము ఖర్చు పెట్టలేకపోతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను అధ్యక్ష. ఇంతకుముందు చెప్పాను అధ్యక్ష, ఈరోజు ఈ యొక్క ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏదైతే విద్యుత్ పంపిణీ సంస్థలు మరి చాలా పెద్ద ఎత్తున మరి అప్పుల పాలైపోతున్నాయి అధ్యక్ష. సుమారు మన 2 సంస్థలు ఏవైతున్నాయి అధ్యక్ష, అవి ఈరోజు మరి చాలా పెద్ద ఎత్తున 37,492 కోట్లు ఈరోజు పేరుకుపోయినాయి అధ్యక్ష. సంవత్సరం వారిగా మనం ఏదైతే లెక్క తీస్తే అధ్యక్ష, మరి ఆ రకంగా ఈ నిధులు ఇంత పెద్ద ఎత్తున పేరుకపోవడం అవుతున్నదో అవి ఏ రకమైనటువంటి పరిస్థితి వస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతాను అధ్యక్ష. ఆ రకంగా మరి ఈ పవర్ కంపెనీలు నష్టాలకు గురవుతే ఆలోచన చేయాలి. అదేవిధంగా అధ్యక్ష, అన్ఎంప్లాయ్మెంట్ సమస్య కూడా అధ్యక్ష, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు యువత, త్యాగాలు చేశారు తెలంగాణ యువత. అదేవిధంగా అధ్యక్ష, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, విద్యా సంస్థలు
తెలంగాణ ఉద్యమానికి కేంద్రాలుగా మారినటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అనేకమైనటువంటి మరి ఈరోజు నిధులు నియామకాలైనటువంటి పోరాటం ఆ రోజు జరిగింది అధ్యక్ష. మరి 4 సంవత్సరాలైంది. ఈ 4 సంవత్సరాలు పూర్తయిన అధ్యక్ష. మరి ఈరోజు ఇంకొక సంవత్సరం మాత్రమే మిగిలింది. ఇప్పటి వరకు మీ లెక్క ప్రకారం ఆర్థిక శాఖ మంత్రి గారు లేకపోతే గవర్నర్ ప్రసంగంలో మరి 25,000 ఉద్యోగాలు పూర్తి చేశామని చెప్పారు. ఇంకా 1,10,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు ఈరోజు మనకు వివరాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి నిరుద్యోగ యువత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇస్తే 28 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు అధ్యక్ష. 29 lakhs ఎడ్యుకేటెడ్ మేధావులు అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ అయినటువంటి వాళ్ళు 28 లక్షల మంది మరి ఈరోజు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారంటే మరి ఏ రకంగా ఎంత తీవ్రత ఉందో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి ఒక మంత్రి గారు అయితే కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్రానికి కేటాయించినటువంటి నిధుల విషయంలో బాహుబలితో పోల్చారు అధ్యక్ష. కానీ నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, బాహుబలి సినిమాలో ఎంతమందినైతే కార్మికులను పెట్టుకొని సినిమా షూటింగ్ చేశారో అంతమందికి కూడా ఈరోజు మనం ఉద్యోగాలు ఇవ్వలేదు అధ్యక్ష. అంతమందికి కూడా ఇవ్వలేదు ఈ 4 సంవత్సరాల్లో. అదేవిధంగా అధ్యక్ష మరి ఈరోజు మనం చేస్తా ఉన్నాను, టీ హబ్ వచ్చిన తర్వాత చెప్పుకోదగ్గటువంటి సక్సెస్ స్టోరీస్ ఇంకా రాలేదు. మరి ఈరోజు ఉపాధి కల్పన అంతంత మాత్రంగా ఉంది. పరిశ్రమలకు ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహాలు రాకపోతే కొత్త యూనిట్స్ ఏ రకంగా వస్తాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏ రకంగా పెడుతుంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఈ ఇండస్ట్రీస్కి రావాల్సినటువంటి ఎంకరేజ్మెంట్ ఏవైతున్నాయో అధ్యక్ష అది వెంటనే ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా విద్యారంగం అదేవిధంగా అధ్యక్ష ఎడ్యుకేషన్ అధ్యక్ష ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక దిశ లేకుండా ఈరోజు తెలంగాణలో ఉంది అధ్యక్ష. పూర్తిగా అస్తవ్యస్తంగా తయారవుతుంది అధ్యక్ష. ఈరోజు టీచింగ్ స్టాఫ్ లేరు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు, బోధనా సిబ్బంది బోధనేతర సిబ్బంది లేరు. గత 4 సంవత్సరాలుగా శాంక్షన్ పోస్టులు ఒక్కడు కూడా భర్తీ కానటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఎక్కడ చూసినా, ఏ స్కూల్లో చూసినా, ఏ యూనివర్సిటీ చూసినా, ఏ కాలేజ్ చూసినా మరి ఖాళీలు ఈరోజు వెక్కిరిస్తున్నాయి అధ్యక్ష విద్యా శాఖలు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఈరోజు బంగారు తెలంగాణ ఈరోజు విద్యారంగానికి నిధుల కోతలు అధ్యక్ష. 2014-15 బడ్జెట్లో విద్యారంగానికి 10.88% ఉంది అధ్యక్ష. ఈ సంవత్సరానికి వచ్చేసరికి 7.61%కు దిగజారింది అధ్యక్ష. బడ్జెట్ అలొకేషన్స్ తగ్గాయి. ఎందుకు తగ్గాయని అడుగుతాను. పాపులేషన్ పెరుగుతూ ఉంది, చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. పెరుగుతున్నప్పుడు బడ్జెట్ పెంచాల్సింది పోయి మరి ఆ రోజు 10.88% ఉన్నటువంటి తెలంగాణ వచ్చినటువంటి మొదటి సంవత్సరము ఈ సంవత్సరము 7.61%కు తగ్గించారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఉచిత నిర్బంధ విద్య చట్టం ఉన్నప్పుడు అధ్యక్ష ఏ ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం జరగకూడదు అధ్యక్ష. తెలంగాణ ఉద్యమాలలో త్యాగాలకు బలిదానాలకు నిలమైనటువంటి లాస్ట్ 20 minutes లో పూర్తి చేస్తాను. 20 minutes. విశ్వవిద్యాలయ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అధ్యక్ష. ప్రతి ఏటా బడ్జెట్ వాసి పెరుగుతున్నా విద్యారంగానికి నిధులు పెరగడం లేదు అధ్యక్ష. బడ్జెట్ వాసి పెరుగుతున్నది కానీ విద్యారంగానికి నిధులు తగ్గుతున్నాయి అధ్యక్ష. ప్రాథమిక విద్య అయినా, ఉన్నత విద్య అయినా, సాంకేతిక విద్య అయినా ఈరోజు గందరగోళంలో ఉన్నది. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఈ సంవత్సరం ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ఈ సంవత్సరం, ఇంతవరకు స్కాలర్షిప్స్ ఇవ్వలేదు ఈ సంవత్సరం. అదేవిధంగా అధ్యక్ష విద్యారంగంలో ప్రభుత్వ వైఖరి ఏ రకంగా ఉందంటే విద్యారంగంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు, సకల రోగాలకు ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్సే మరి సర్వరోగ నివారణగా సార్ అధ్యక్ష. ఇక 20 minutes అధ్యక్ష. 20 minutes పూర్తి చేస్తాను. ఓన్లీ 2 minutes లేదు సార్, 20 minutes చాలా ఎక్కువ టైం ఇచ్చిన. 20 minutes 25 minutes మాట్లాడలేదు సార్. 2 minutes ఈరోజు సర్వరోగ నివారిణి ఈరోజు విద్యారంగానికి ఏకైక రెసిడెన్షియల్ స్కూల్సే అనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది అధ్యక్ష. నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష, మీ ఎన్నికల ప్రణాళికలో మరి ప్రతి జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పారు, అది ఎక్కడ పోయిందో తెలియదు అధ్యక్ష. ఈరోజు డిగ్రీ కళాశాల ఆన్లైన్ మరి అడ్మిషన్ చెప్పారు, ఒక గందరగోళంగా తయారైంది అధ్యక్ష.
ఉస్మానియా శతజయంతి ఉత్సవాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీలో కనీసము సైన్స్ కాంగ్రెస్ మరి మహాసభలు కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం రద్దు చేసుకుంటే ఎంత అవమానమో ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యా సంస్థల దోపిడీ విపరీతంగా పెరిగిపోయింది అధ్యక్ష. ఈరోజు నేను ఒక రిపోర్ట్ అధ్యక్ష, ఈరోజు నారాయణ చైతన్య కాలేజీల విషయంలో మరి విజిలెన్స్ కమిటీ వేయడం జరిగింది. అది ఇంతవరకు చర్యలు తీసుకోలేదు, పేపర్ మీద ఉంది. ఆ నివేదిక మీకు కూడా పంపిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు 58 లక్షల మంది విద్యార్థులు పాఠశాల విద్యలో చదువుకుంటారు అధ్యక్ష. ఈరోజు మీరు అంటున్నటువంటి ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూళ్లలో 0.28%. కాబట్టి సార్ దయచేసి సార్ అవకాశం నేను మంచి నేను సలహాలు ఇస్తున్నా సార్ ప్రభుత్వానికి. అధ్యక్ష మొత్తము 58 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటే అధ్యక్ష. చెప్తారు మంత్రి గారు, మీరు ఎట్లా మినిస్టర్ గారు మీరు సవివరంగా మీ రిప్లైస్ ఉంటాయి, ఉన్నప్పుడు తప్పకుండా చెప్పుదురు. మళ్ళీ మధ్యలో చెప్పండి 1 minute మాట. అంటే వారు సీనియర్ సభ్యులు కాబట్టి నేను వారిని ఇంతకుముందు 2 మాటలు మాట్లాడిన వారు. ఒక మాట, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఓట్ల కోసమే చేపడుతున్నారు, ఎన్నికల కోసమైనటువంటి మాట అయితే ఉందో అది అభ్యంతరకరమైంది, బాధాకరమైంది అధ్యక్ష. ఎన్నికల సంవత్సరంలో ఈ స్కీములు మేము ప్రవేశపెట్టలే కిషన్ రెడ్డి గారు. 1000 రూపాయల పెన్షన్ పేదవాళ్ళకి ఇచ్చేది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన విషయం మీరు మర్చిపోకండి. 1500 రూపాయలు ఏ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కోసం అది ఇచ్చినామో ఎన్నికలను దృష్టి పెట్టుకొని ఇచ్చామా కిషన్ రెడ్డి గారు. 17,000 కోట్ల రూపాయల రుణమాఫీని ఎన్నికలను దృష్టి పెట్టుకొని ఇచ్చామా కిషన్ రెడ్డి గారు. ఇవాళ 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల కోసం సన్నబియ్యం పెట్టింది ఎన్నికల కోసం ఇచ్చినట్ట. ఇవాళ రైతాంగానికి 24 గంటల పవర్ ఇచ్చింది ఎన్నికలు దృష్టి పెట్టుకున్నా. ఇవాళ రైతాంగానికి దేశంలో రైతుల ఆత్మహత్యలు ఆగాలని చెప్పి పంటకు 4,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 8,000 రూపాయలు ఇచ్చేది ఎన్నికల కోసం ఇచ్చినట్ట. ఎంత బాధాకరమైన అధ్యక్ష. ఈ ప్రభుత్వానికి ఎన్నికలతో ఓటుతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా అధ్యక్ష, దళితులకు గిరిజనులకు 3 ఎకరాలు రాలేదు. రైతుల రుణమాఫీ నేను పదే కోరుతున్నాను. రీషెడ్యూల్ చేసుకున్నట్టు రైతుల రుణమాఫీ ఇంకా రాలేదు పూర్తిగా. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పర్మనెంట్ కాల ఉద్యోగాలు రాలే. కేజీటీ పీజీ నిర్బంధ విద్య రాలే. ఇంకా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు రాలే. మహిళా పారిశ్రామిక వాడలు రాలే. పంటల గిట్టుబాటు ధర అందలే. రైతుల ఆత్మహత్యలు ఆగలే. అధ్యక్ష వెంకటవీరయ్య గారు, హాఫ్ మినిట్ ఇస్తున్నాం. ఉపన్యాసం ఇస్తున్నాను సార్, నేను పాయింట్లు చెప్తున్నా, చివరి కూడా చెప్పదా సార్. హాఫ్ మినిట్. అదేవిధంగా జిల్లాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రాలే. హైదరాబాద్కు 4 దిక్కుల 4 పెద్ద హాస్పిటల్స్ కడతామన్నారు, అది కూడా ఇంతవరకు ఫౌండేషన్ వేయలే. అదేవిధంగా నియోజకవర్గాలకు 1,00,000 ఎకరాలు 4 సంవత్సరాలు అయిపోయింది. హుస్సేన్ సాగర్ శుద్ధి కాలే. మూసీల మురికి పోలే. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవలే. హైదరాబాద్ ఇస్తాంబుల్ కాలే. కరీంనగర్ లండన్ కాలే. మరి వరంగల్ సింగపూర్ కాలే. హైదరాబాద్లో ఆకాశ విద్యులు రాలే. ప్రైవేట్లో విద్యా సంస్థలు మీకు టైం ఇస్తే చిట్టా పట్టుకొని చిట్టా అంత చదువుకుంటా అట్లా కాదు. మీరు వీరయ్య గారు వీరయ్య గారు మరి మీ టైం అయిపోతుంది. వీరయ్య గారు ప్లీజ్. వీరయ్య గారు మీ టర్న్ అయిపోతుంది, మరి వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే మీరు మాట్లాడు. ఇప్పుడు మీకు ఇవ్వాల్సిన టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫైల్ పెట్టుకొని ఒక్కొక్కటి చదువుకుంటా పోతా ఉంటే ఎంత టైం ఇస్తారండి? నా సబ్జెక్టు మాట్లాడేదంతా మాట్లాడిన తర్వాత మళ్ళీ టైం ఇస్తే మళ్ళీ ఒక వీరయ్య గారు అధ్యక్ష వీరయ్య గారు హాఫ్ మినిట్ ప్లీజ్ హాఫ్ మినిట్. ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ ఆగల.
మండల కేంద్రాల్లో 30 పడకల ఆసుపత్రి రాలే, అసెంబ్లీ కేంద్రాల్లో 100 పడకల ఆసుపత్రి రాలే, జిల్లా కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాలేదు. అవినీతి ఉంటే ఫోన్ చేయమన్నాడు, టోల్ ఫ్రీ ఫోన్ మోగడం లేదు. డిఆర్సీ ఏర్పాటు కాలా, జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు రాలా. ఈరోజు మద్యం ఏదైతే మద్యం మరణాలు ఉన్నాయో ఆగల. ఈరోజు అనేక రకాలుగా బెల్ట్ షాపులు తీసేయలేదు, పర్మిట్ షాపులు తీసేయలేదు.